పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ అర్బన్ పోలీస్ స్టేషన్ నందు గురజాల డీఎస్పీ పల్లపు రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిన గ్రామానికి చెందిన కందుల సత్యనారాయణ మాచర్ల టౌన్, వినుకొండ టౌన్, ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్ లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని ఆ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించి 250 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 564 గ్రాముల వెండి వస్తువులు దొంగతనం చేయడం జరిగిందని, వీటి విలువ సుమారు 15 లక్షల రూపాయలు అవుతుందని తెలిపారు. 16వ తేదీ ఉదయం 8 గంటలకు గుంటూరు వెళ్లే రోడ్డులో వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న ఆటో సమీపంలో అనుమానాస్పదంగా కనిపించడంతో కందుల సత్యనారాయణ అరెస్టు చేయడం జరిగిందని, అతని వద్ద నుండి 15 లక్షల రూపాయల విలువ గల వస్తువులు రికవరీ చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. కందుల సత్యనారాయణ సమాచారం కోసం, అరెస్టు మరియు రికవరీ కోసం కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందికి తగిన రివార్డులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మీడియా సమావేశంలో అర్బన్ సిఐ శరత్ బాబు, అర్బన్ ఎస్ఐ సౌందర్య రాజన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ముందు బండి పనికి బండి ముందు బండి ముందు బండి సార్ ఓకే సార్ ముందు బండి సార్ మీరు కొద్దిగా ఇటు తిరగండి సార్, ఇటు తిరగండి ఆయన సాయనా చూడండి ఓకే. ఇప్పుడు మమ్మల్ని రాంగ్ ఇప్పుడు మమ్మల్ని రాంగ్ ఉంటారన్నమాట. మామూలుగా బాగుంది ఫ్యామిలీ కూడా పట్టుకొని వస్తుంది బాహుబలి. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు సీఎం గారి అంజీవు అన్నా ఆగటా మన అగ్గి పెట్టుంది.
ఓకే మేడం గారు కొంచెం తినిపించండి సారు మీకు తినిపిస్తారు ఓకేనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అక్కడెక్కడ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కేక్ కటింగ్ కార్యక్రమాలు కానీ రక్తదాన శిబిరాలు కానీ జరుగుతూ ఉన్నాయి. వాటికి తోడు మాచర్ల నియోజకవర్గంలో ఈరోజు నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ జరిగింది. ఇక్కడ రక్తదాన శిబిరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేసుకోవడం, రోగులకి పండ్లు పంపకాలు చేయడం, ఈ సేవా కార్యక్రమాలతో పాటు మా సొంత నిధులతోని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి ఒక కమ్యూనిటీ హాల్ని 60 లక్షల వ్యయంతో నిర్మించడం జరిగింది. దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి అప్పగించడం జరుగుతూ ఉంది. ఇటువంటి సేవా కార్యక్రమాలను చేస్తూ పోతా ఉన్నాం. ప్రజలందరికీ మంచి చేసేటటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా ఉంటేనే అట్టడుగున ఉన్నటువంటి ప్రతి వర్గానికి, ప్రతి సామాజిక వర్గానికి అయితేనేమి, ఆర్థికంగా వెనకబడినటువంటి వారికి అయితేనేమి మంచి జరిగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం మరలా ఆయనకు సపోర్టుగా ఉంటూ ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకునేటటువంటి బాధ్యత మనందరికీ ఉంది అని చెప్పేసి అప్పటి వరకు ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆ దేవుడు చల్లని దీవెనలు ఆయనకు ఉండాలని చెప్పేసి ఎల్లవేళలా ఆయన్ని కాపాడుతూ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనందరం కూడా కోరుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ